చాలా రోజుల తర్వాత ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్ కావడంతో అభిమానుల్లో పూర్తి స్థాయిలో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సైంటిఫికేషన్తో పాటు భారీ విజువలైజేషన్ ఉండడంతో ఈసారి సినిమా పక్కా హిట్ అంటూ కూడా ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర థియేటర్ దగ్గర కూడా ఉన్నాము. అన్నా చెప్పండి అన్న, ఎట్లుంది అన్న సినిమా, ఎట్లుంది? బాగుంది అన్న, చాలా బాగుంది. ఓకే, చాలా రోజుల తర్వాత వచ్చింది కదా. బాగుంది చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చు, బాగుంది సినిమా. చాలా మంది ప్రభాస్ అభిమానులు కూడా ఉన్నారు. బ్రదర్ ఎట్లుంది, ఏమనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ గా మీరు ఏం చెప్పండి? 100 days పక్కా, 100 days పక్కా, 1000 crores క్రాస్. ఓకే, చాలా అంటే విజువలైజేషన్ అదంతా ఎట్లా ఉంది? సూపర్ ఉంది, బీజిఎం హైలైట్. చాలా రోజుల తర్వాత మేము ఎన్నో ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఈసారి 200 కోట్లు పక్కా గ్రాస్ చేస్తుంది. మన ప్రభాస్ అన్న తెలుగులో అవెంజర్స్ లాంటి వాళ్ళు తీసే సినిమాలు, మన ప్రభాస్ మొట్టమొదటిసారిగా అవెంజర్స్ లాంటి వీడియోస్ సినిమా తీసినందుకు మనకెంతో గౌరవంగా ఉంది. జై ప్రభాస్ అన్న! ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సత్తా ఎవరికి లేదనుకొని అందరూ మురిసిపోతున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ప్రభాస్ అన్న మన అవెంజర్స్ లాంటి సినిమా తీసుకొచ్చిండు. అదే విధంగా అందరూ కూడా అవెంజర్స్ ఇంగ్లీష్ సినిమా లాగానే చూడాలి. రాజా, సంక్రాంతి, మా అన్నయ్య, సంక్రాంతి లాంటి సినిమాలు చూసి ఈడికొచ్చి సినిమా బాగలేదు రేటింగ్ ఇచ్చి ఏదో కథలు చెప్పడం ఇది సాధ్యం కాదు. అందరూ ఒప్పేసుకున్నారు. మీరు ఏదో చిన్న చిన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సినిమా బాగాలేదు, అది గాల్లో ఎగురుతుంది, అది గాల్లో ఆగుతుంది, అది చిలుక వచ్చి రాకెట్ లాగా ఎగురుతుంది అనేది మాట కాదు. అది ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి మన ముందరికి తీసుకొచ్చి ఒక పెద్ద సినిమాని భారీ బడ్జెట్గా తీసి మన ముందు తీసుకొచ్చింది. దాన్ని అదే విధంగా చూడాలి. ప్రతిసారి సినిమా బాగాలేదు, ప్రభాస్ అన్న సినిమా బాగాలేదు అనడం ఎంతవరకు సాధ్యం కాదు. అంటే నీవన్నట్లు వాస్తవంగా సైంటిఫికేషన్ కానీ విజువలైజేషన్ కానీ అంటే ఒక బాలీవుడ్ సినిమాను తలపించేదిగా ఉంది అంటున్నారు కదా, అదంతా కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే ఒక భారీ సినిమాగా కూడా దీన్ని చూస్తారు. ఇంకా 2-3 రోజుల్లో కూడా ఎట్లా ఉండబోతుంది దీని కలెక్షన్ అని అనుకుంటారు? దీని 2-3 రోజుల్లో కాదు, దాదాపు ఒక నెల 3 నెలల దాకా కూడా ఇది మాత్రం ఆగదు. అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా అర్థం అవుతుంది. ఇంకా కాదు కూడదు టెక్నాలజీగా పెరిగేదని అని కాదు. ఇది మాత్రం మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం భారీ బడ్జెట్ గల సినిమా ఇది. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చాలా హ్యాపీ మూమెంట్స్, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మొత్తంగా ఒకవైపు పెద్ద ఎత్తున హాలీవుడ్ సినిమాను తలపించేదిగా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. బ్రదర్ చెప్పండి, ఎట్లుంది బ్రదర్? సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. చిన్నప్పుడు స్కూల్లో చదివేవాళ్ళం డైనోసార్ గురించి. ఇప్పుడు డైనోసార్ చూస్తున్నట్టుగానే ఉంది, ప్రతి ఒక్కరు చూస్తున్నట్టుగానే ఉంది. మేము డైనోసార్ చూస్తున్నాం, మన థియేటర్లో డైనోసార్ చూస్తున్నాం. 100% పక్కా పాస్ అవుతుంది చూస్తున్నాం. మొత్తంగా ఓవరాల్గా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సినిమాకు తరలి వస్తున్నారు. సినిమాకు సంబంధించి ప్రభాస్ అభిమానులు అయితే ఇది హాలీవుడ్ రేంజ్లో కూడా సినిమా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భారీగా కూడా బడ్జెట్ను వసూలు చేసి బాక్సాఫీసులు బద్దలు కొడుతుందని చెప్పి కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభాస్ అభిమానులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కల్కి సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.